ఒకరోజు కృష్ణ అనే యువకుడు సముద్రయాత్రకు వెళతాడు. అది పడవలో. అకస్మాత్తుగా తుఫాను వచ్చి అతని పడవ మునిగిపోసాగింది. కృష్ణ ఒక్కడే ఆ చిన్న దీవికి చేరుతాడు. ఆ దీవి శూన్యంగా కనిపిస్తుంది. కానీ అక్కడ ఎవ్వరు కూడా లేకుంటారు. రాత్రివేళ వింత వింత శబ్దాలు, భయంకర శబ్దాలతో వినిపిస్తుంది. ఆ యొక్క రాత్రిలో అది దయ్యాల దీవి అని ఆ దీవికి పేరు. అక్కడ స్థానికులు అనేకులు ఉన్నటువంటి వారు చెప్పేవారు దయ్యాల దీవి అని. కృష్ణ భయపడకుండా దీవి చుట్టూ అన్వేషణ మొదలుపెట్టాడు. ఒక గుహలో అతడు పాత గ్రంథాలయాన్ని కనుగొన్నాడు. అక్కడ దయ్యాల చరిత్ర రాసి ఉంది ఆ యొక్క పుస్తకంలో. అసలు ఆ దీవిలో శతాబ్దాల క్రితము ఒక రాజు పాలించేవాడు. అతను స్వార్థపరుడైనటువంటి రాజు. ప్రజలను హింసించి వారిపై శాపం పెట్టించాడు. శాపం వల్ల వారు దయ్యాలుగా మారారు. కృష్ణ ఆ గ్రంథంలో ఒక మార్గం కనిపెట్టాడు. ఆ దయ్యాలను విముక్తి చేయడానికి విశేష పూజలు చేయాలి. కృష్ణ ధైర్యంగా పూజ చేసి మంచి మనసుతో ఆత్మలకు శాంతి కలిగిస్తాడు. ఆ దయ్యాలు ధన్యవాదాలు చెప్తాయి కృష్ణకి. ఆకాశంలో కలిసిపోనికి దీవి ఇకపై శాంతియుతంగా మారింది. కృష్ణ ఇంటికి వచ్చి ఆ కథను అందరికీ చెప్తాడు. ఆ దీవిని ఇప్పుడు దయాదీవి అని కూడా పిలుస్తారు. అక్కడ నుండి దయ్యాలన్నీ పోయాయి. ఇప్పుడు ఆ దీవి పర్యాటక ప్రదేశంగా మారింది. ఇక ఆ యొక్క దీవిలో ఇప్పుడు దయ్యాలు అనేవి లేకుండా అన్నీ ఆకాశంలో కలిసిపోతాయి. ఈ కథ నీతి ఏంటంటే, మంచి మనసు ఉంటే ఎంత భయానక పరిస్థితినైనా మార్చవచ్చని నిరూపించారు.